హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనోస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు స్కిఫీ స్లిప్డ్ క్యాపిటల్ ఫీమోరల్ ఎపిఫైసిస్ అనే వెరైటీ ప్రాబ్లమ్ ఇన్ చిల్డ్రన్ గురించి తెలుసుకుందాం. స్కిఫీ అనేది యూజువల్గా 14 నుంచి 16 ఇయర్స్ ఉన్న యంగ్ కిడ్స్లో వస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళు చెబ్బీగా ఉంటారు. అన్ఫార్చునేట్గా ఈ గ్రోత్ స్పర్ట్ అంటే ఎస్పెషల్లీ గ్రోత్ పెరిగే సమయంలో ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్న, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఆ ఎపిఫైసిస్ అనేది స్లిప్ అవుతుంది హిప్ జాయింట్ నుంచి. సో దీన్ని స్లిప్డ్ క్యాపిటల్ ఫీమోరల్ ఎపిఫైసిస్ అంటారు. సో యూజువల్గా దీంట్లో మనకు సిమ్టమ్స్ ఏమన్నా అంటే యూజువల్గా చిల్డ్రన్స్ ఒబేసిటీగా ఉంటారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు నొప్పి చెప్తుంటారు, లింపింగ్ ఉంటుంది, కింద కూర్చోవడానికి రాదు. సో చాలామంది పేరెంట్స్ ఇది సమ్ ప్రాబ్లమ్ తోమడం అంటే క్వాక్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. బట్ వీ నీడ్ టు గెట్ ఎక్స్పర్ట్ ఆర్థోపెడిక్ ఒపీనియన్. సో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు వచ్చిన తర్వాత మేము క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. క్లినికల్ ఎగ్జామ్ చేసినప్పుడు మనం పేషెంట్ పడుకోబెట్టి హిప్ జాయింట్ ఫ్లెక్స్ చేస్తే మనకు ప్రాపర్గా ఫ్లెక్స్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్లో మూమెంట్ చేస్తే కాదు, పేషెంట్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. అక్యూట్ స్లిప్ ఉంటుంది, క్రానిక్ స్లిప్ ఉంటుంది. అక్యూట్ అంటే ఇమ్మీడియట్గా స్లిప్ అయిపోవడం, పేషెంట్ ఇంకా కదలడానికి కూడా రాదు. క్రానిక్ స్లిప్ అంటే స్లోగా కొంత స్లిప్ కావడం. సో అక్యూట్ స్లిప్ అయినప్పుడు పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంటుంది, కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసేయాలి. అండ్ 14 to 15 ఇయర్స్ మధ్యలో ఇటువంటి స్లిప్ ఉన్నట్టయితే మనం 3 రకాల ఆప్షన్స్ ఇస్తాం. ఒకటి పేషెంట్కి వితౌట్ సర్జరీ, 2 విత్ సర్జరీ స్క్రూ వేసి ఫిక్స్ చేస్తాం సో దట్ స్లిప్ అయినది తగ్గడం. 3rd లేట్ స్టేజ్లో వస్తే ఆస్టియాటమీ చేస్తాం, డన్స్ ఆస్టియాటమీని. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్స్. చాలామంది పేషెంట్స్ ఇవి తెలియక పిల్లల్ని చాలా ఇబ్బంది పడి లేట్గా ప్రజెంట్ అవుతారు. అంటే 20 ఇయర్స్ 21 ఇయర్స్కి వచ్చేవరకు అప్పటికే హిప్ జాయింట్ అనేది డ్యామేజ్ అయిపోయి గ్రోత్ ప్లేట్ తగ్గిపోయి షార్టనింగ్ అంటే చాలా హిప్ జాయింట్ చిన్నగా అవ్వడం వల్ల 4 సెంటీమీటర్ నుంచి 6 సెంటీమీటర్స్ వరకు చిన్నగా అవుతుంది. ఆపోజిట్ లెగ్ పెద్దగా ఉండడం, ఇది చిన్నగా ఉండడం. యూజువల్గా ఇది బయలేటరల్ కండిషన్స్లో ఉంటుంది, కొందరికి సింగిల్గా ఉంటుంది. సో ఇమీడియట్గా మీ చిల్డ్రన్ ఒకవేళ కుంటుతున్నట్లయితే, నొప్పి చెప్పుతున్నట్లయితే, 10 నుంచి 16 ఇయర్స్ మధ్యలో ఉన్నట్లయితే ఇమీడియట్గా యూ షుడ్ కన్సల్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫర్ స్కిఫీ ప్రాబ్లమ్. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్, you can consult at Onos Robotic Hospitals. We have state-of-art facilities like robotics, cath lab, CT scan, MRI for all our patients who are suffering with orthopedic problems. We are the top 3 robotic hospitals in Telangana. Thank you all my patients for trusting Onos Robotic Hospitals.